ఫ్రెండ్స్, మీనా క్రేజీ వరల్డ్. ఈరోజు టాపిక్ వచ్చేసి బటన్స్ చూపిస్తానండి. షో బటన్స్ అది మన ఇంట్లోనే చేసుకోవచ్చు. దానికి ఒక సపరేట్ మెషిన్ అనేది ఉంటుంది. అది ఎంతో కాస్ట్ ఉండదండి. దాంతో మనం చేసుకోవచ్చు. అది ఎలాగో ఏంటో అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. లెట్స్ సీ. సో ఫ్రెండ్స్, బటన్ సైజెస్ ఏమో ఇలా ఉంటాయండి. చూస్తున్నారు కదా, బటన్ సైజెస్ ఇలా ఉంటాయన్నమాట. మనం ఈ బటన్స్ ఎలా చేసుకోవాలో ఏంటో అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదండి బటన్ మెషిన్ అనేది ఇలా ఉంటుంది. ఇంకోండి ఇలా ఉంటుంది బటన్ మెషిన్ అనేది. మీకు కనిపిస్తుంది కదా క్లియర్గానే. ఇదన్నమాట బటన్ మెషిన్ అనేది. ఫ్రెండ్స్, ఇవి బటన్ మౌల్డర్స్ అనమాట అండి. ఇది ఇలా ఉంటుంది చూడండి. ఇలా ఉంటున్నాయి అన్నమాట. దానికి సపరేట్ వచ్చేస్తుంది. మనం అన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగా ఇవి ఎలా పెట్టాలి ఏంటనేది మీకు చూపిస్తా అండి. నా దగ్గర ఉన్నవి 3 సైజెస్. ఇది పెద్దది, స్మాల్, మీడియము, బిగ్గర్ సైజ్, ఈ 3 అనమాట. దీని బటన్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంటో మీకు చూపిస్తా. ఫ్రెండ్స్, ఇవ్వండి 3 సైజెస్ బటన్స్ అనమాట. ఈ 3 సైజెస్. ఇప్పుడు దీని క్లాత్ ఎలా పెట్టాలి, ఎలాగా మౌల్డర్లో పెట్టాలి ఏంటనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తా. తీసుకున్నాం కదా, దీనికి క్లాత్ అండి రివర్స్లో పెట్టి ఈ క్లాత్ని ఇలా బేస్ చేసి దీన్ని చూసారు కదా ఇలాగనమాట. ఇలా పెట్టుకొని థ్రెడ్ అనేది చుట్టేసుకోవాలన్నమాట. థ్రెడ్ చుట్టేసుకోవాలన్నమాట. ఇలాగా గట్టిగా చుట్టుకోవాలి. చుట్టుకొని ఇలా నాట్ లాగా వేసేసుకొని మిగతా ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదండి, దాన్ని మామూలుగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలాగ అవుతుందన్నమాట బటన్ అనేది. చూస్తున్నారని ఇలాగా. ఇప్పుడు మిషన్లో ఎలా పెట్టాలో నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదిగోండి మిషను. ఫస్ట్ ఇది ఉంది కదండి, ఇది పెట్టాలన్నమాట. దీంట్లో ఈ హోల్లో అనేది ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది ఉంటుందండి, స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్లోని ఈ సెకండ్ స్టెప్ ఇది అనమాట. ఈ స్ప్రింగ్ని ఇలాగా దీంట్లో పెట్టాలి. పెట్టాం కదండి, ఇలాగా. చూసారా, క్లియర్గా చూడండి. అంతే. ఇప్పుడు ఇందులో మనం బటన్ పెట్టాలి. బటన్ అంటే వెనకాతల మనం స్టిచ్ చేసుకునే హోల్స్ ఉంది కదండి, ఈ హోల్స్కి ఇందులో పెట్టాలన్నమాట. ఫస్ట్ ఇంకా పెడుతున్నాను చూడండి, అందులో వేసేస్తే అందులోకి అలా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం తయారు చేసుకున్న బటన్ ఉంది కదండి, దాన్ని ఎక్కడైతే మనం కట్ చేసామో అది ఫస్ట్ ఇందులో పెట్టాలి. పెట్టిన తర్వాత ఇది ఉంది కదండి, చున్న లోతుగా ఉన్నది ఇలా రావాలి. ఇలాగ వచ్చేస్తుందండి ఇది. ఇలాగా జస్ట్ ఈ లోతుగా ఉంది కదా, కొంచెం ఇందులోకి ఇలా వెళ్ళాలి. దాన్ని ఇలా వెనక్కి తిప్పి ఇలాగా, అర్థమైందా? ఇలా ఉంటుంది కదండి బటను, ఇలాగనమాట. ఇలా ఉన్నదాన్ని ఇలా పెట్టాలన్నమాట. ఇప్పుడు పెడతాను. పెట్టి హ్యాండిల్ ఉంది కదండి, ఇది జస్ట్ గట్టిగా ప్రెస్ చేయండి అంతే. ప్రెస్ చేసి తీస్తే బటన్ అనేది ఇలా ప్రెస్ అవుతుందన్నమాట. అదండి ఇలాగా. ఇందులో మనకి 3 సైజెస్ అన్నాను కదా, 3 సైజెస్ కూడా మనం ఇంకోండి మిగతా 2 సైజెస్ అనమాట. నేను ఆల్రెడీ చెప్పానండి, ఈ 3 సైజెస్ అనమాట. ఇందులోనే మనం ఇంకా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. చూపిస్తాను. ఆల్రెడీ క్లాత్ని మనం ఇలా కుట్టుకున్నామండి. కుట్టుకొని చేస్తున్నాను అనమాట.
ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇలాగా ప్లెయిన్గా చేసుకున్నాం కదా. ఇలాగే మనం స్టోన్స్, కుందన్స్, స్టోన్లెస్ వీటితో కూడా మనం పెట్టుకోవచ్చండి. ఇక ఇలాగనమాట. ఇవి ఫ్రాక్స్కి, బటన్ వాటికి బాగుంటుందండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.